సత్యం గెలుస్తుంది అని దాని యొక్క అర్థం. సత్యం గెలవాలంటే మనందరం కూడా సత్యానికి, వాస్తవానికి, నిజానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడైతే మనం సత్యంగా ఉంటామో, నిజాయితీగా ఉంటామో, అప్పుడు మనం మాట్లాడేటటువంటి మాట నెగ్గుతుంది. ఇప్పుడు ప్రభుత్వం 730 ఇళ్ళు అక్కడ కూల్చేయడం అనేది జరిగింది. కూల్చివేయడం న్యాయమని ఎవరు చెప్పరు. కూల్చివేయడం పూర్తి అన్యాయమే, చట్టవిరుద్ధమే. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు కూల్చారు, ఏమనుకొని కూల్చారు, ఏది విచారం చేయడానికి కూల్చారు, ఏ ఆరోపణల వల్ల కూల్చారు, ఆ విషయాలు కూడా ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎవరెవరైతే ఇల్లు కూల్చేసినారో వాళ్ళకు మనం ఎలా న్యాయం చేయాలా, ఏ మేరకు న్యాయం చేయాలా. ఇప్పుడు సమస్య ఏంటంటే దాదాపు అక్కడ 14-15 ఇళ్లలో ఇల్లున్నాయి. 14-15 ఇళ్లలో ఇల్లున్నప్పుడు ప్రతి లైన్ నుంచి కూడా కొంతమందిని పిలిచి, వీలైతే ఒక లైన్లో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరం కూడా పిలిచి, మన పంజాకుల లక్ష్మీనారాయణ, రాంబాబు గారు, మిగతా వాళ్ళు అవసరమైతే ఇంకో రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు, మీరు కూర్చోబెట్టి వాస్తవంగా ఎవరి ఇల్లు అక్కడ కూల్చివేయబడ్డాయి అనే ఒక లిస్టు మీరు ఫైనల్ చేయాలి. అది మనం చెప్పేటప్పుడు సత్యం చెప్పాలి. నీ ఇల్లు పక్కన ఎవరి ఇల్లు ఉంది, దాని పక్క ఎవరున్నది తెలిస్తే చెప్పండి. అబద్ధం మట్టుకు చెప్పద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరెవరి ఇల్లు అక్కడ కూల్చివేయబడ్డాయి అనేది ఫస్ట్ లిస్టు తయారు చేయాలి. ఒకవేళ 730 పేర్లలో కూడా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే, ఇంకా నిజంగానే కూల్చివేయబడ్డ పేర్లు కూడా అందులో రాకపోతే, అది కూడా మీరు రాంబాబు గారికి, లక్ష్మీనారాయణ గారికి చెప్పండి. అప్పుడు కూర్చున్నప్పుడు అది కూడా వీళ్ళు ఫైనల్ చేస్తారు. సరే 730 లిస్ట్ ఇది. వాస్తవంగా కూల్చివేయ ఇంకో 10 ఇళ్ళు కూడా ఉన్నాయి, 10 పేర్లు కూడా ఉన్నాయి.